వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో అంతా గందరగోళ పరిస్థితి ఉంది. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంది. అభిజిత్ దీక్షే మళ్ళీ దీక్షలో కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ ఆయనను హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆయన లీడ్ చేశారు. ఈరోజు సంసద్ మార్చ్ కూడా జరుగుతున్న పరిస్థితి. అసలు నిజంగా ఒక సోషల్ మీడియా పేజ్తో మొదలైనటువంటిది నిజంగా ఉద్యమ రూపం దాల్చిందా? దీని వెనుక నేపథ్యం ఏంటి, ఎవరున్నారు? సో ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి పవన్ శ్రీహర్ష, పొలిటికల్ అనలిస్టు, మనకు పొలిటికల్కి సంబంధించి అనలైజ్ చేసే గెస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఏం జరుగుతుంది సార్ దేశ రాజధానిలో, ఏం జరుగుతూ ఉంది? నిజంగా ఒక సోషల్ మీడియా పేజ్తో మొదలైంది, నిజంగా అది ఉద్యమ రూపం దాల్చబోతా ఉందా? ఆ రోజు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఇంకో అట్లాంటి ఉద్యమం రాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో నేరేషన్ అంతా నడుస్తూ ఉంది. చెప్పడానికి చాలా చెప్పచ్చు అండి, ఏముంది, చాలా రాయొచ్చు. దీని ద్వారా ప్రభుత్వం పడిపోతుందని రాయొచ్చు, దీని ద్వారా మ్యాప్లు కూడా మారిపోతాయని రాయొచ్చు. వాస్తవంగా ఏముంది అనేది మనం చూసినట్టయితే ఇది ఒక బబుల్. ఇప్పుడు మీరు ఏదైతే సిజేపీ ప్రొటెస్ట్ చూస్తున్నారో ఇది ఒక బబుల్. ఈ బబుల్ ఎందుకు వీళ్ళు నిజంగా ఈ సిజేపీ ప్రొటెస్ట్ మొదలైంది, వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలన్నారు? నీటి పరీక్షల్లో అవకతవకలు ఏవైతే పేపర్ లీక్ అయ్యాయో వాటి మీద అన్నారు. ఆ కారణం సరైనదే, నీట్ పేపర్ జరిగింది, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించారు, ఫలితాలు మొన్న వచ్చాయి. ఎంతమందికి ఫలితాలు వచ్చాయన్న సంగతి కూడా తెలిసింది. అంటే ఎంత ట్రాన్స్పరెంట్ అయింది, ఎంత ఫుల్ ప్రూఫ్ అయిందో మీరే చూడండి. మళ్ళీ గొడవలు ఏమీ జరగలేదు, ఎవరు బయటికి రాలేదు అంటే బాధితులు. ఈసారి అంతా ఏమంటారు, ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేసి జరిగిందని అర్థం. సో అంటే వీళ్ళు దేనికోసం అయితే ధర్నా కూర్చున్నారో, న్యాయం జరిగినట్టే కదా. వీళ్ళు దేనికోసం 12 మంది విద్యార్థుల ఆత్మహత్యకి ఎవరు సమాధానం చెప్పాలి? జరిగింది చాలా దురదృష్టకరమే, అది ఎవరు కాదనట్లేదు. సో మనం ఇప్పుడు జరిగింది ఓకే, నేను ఫైన్ ఇన్ ది సెన్స్ ఇట్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్. కానీ దీని ఆధారంగా మళ్ళీ జరగకుండా చూడడం అనేది కదా ప్రభుత్వం పని. ఇప్పుడు మీరు జరిగింది అని చెప్పి మీరు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తే రేపు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు. మీరు ఆ వ్యవస్థని మార్చినంతకాలం మనిషిని మారిస్తే ఏం లాభం? సో వ్యవస్థని మార్చాలి. ఇప్పుడు అదే పని జరుగుతుంది కదా. మీరు చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇప్పుడు అందరూ ఎంతమంది తిడుతున్నా మనం మర్చిపోకూడదు ఏంటంటే, మోదీ గారికి ఇప్పుడు ఒక ఓటు బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో, మహిళలు కానివ్వండి, పేదలు, దాంట్లో ప్రథమ కారణం, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి, ఎల్పిజి. జనాలకు, సాధారణ జనాలకు కూడా ఎల్పిజి రావడం. ఆ ఎల్పిజి ఎలా వచ్చింది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా వచ్చింది. ఆ ఉజ్వల యోజనని నిజానికి జనాలకి వెళ్లేలా చేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన పెట్రోలియం మినిస్టర్ ఫస్ట్ టర్మ్ లో మోదీ గారికి. ఆయన ఉజ్వల మ్యాన్ అని కూడా అంటారు అందుకే. సో అంటే అందులో అంత సమర్థవంతంగా చేశారు కాబట్టి చాలా ఒక రకంగా ప్రక్షాళన చేయాల్సిన ఒక మంత్రిత్వ శాఖను ఆయనకి ఇచ్చారు. సో నౌ హీఈస్ డూయింగ్ రిఫార్మ్స్ వాట్ ఎవర్ హీ కెన్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయాలనడానికి కారణం నీటిది ఏదైతే జరిగిందో అందుకు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మనకి తెలిసిందే, ఎన్ఈపి వస్తుంది, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అది కాకుండా ఎన్సీఆర్టీలో ఎడ్యుకేషన్లో మనకి ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో పుస్తకాల్లో, దాంట్లో మార్పులు జరుగుతున్నాయి. ఇది వరకు అంతా ముఘల్స్ గురించి ఉండేది, ఇప్పుడు ముఘల్స్ గురించి తగ్గింది. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి ఏవైతే తప్పుడు ఉన్నాయో అవన్నీ పోయాయి. సాబర్మతి ట్రైన్ ఘటనది ఏదైతే ఉందో దాని విషయంలో మార్పులు జరిగాయి. అంటే ఇలాంటి ఏదైతే నక్సల్, అర్బన్ నక్సల్స్ది, ఈ నక్సల్ ఎజెండాతో నడిచే ఏదైతే వ్యవస్థ ఇప్పటి వరకు ఉందో దాన్ని మార్చడంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర చాలా కీలకంగా మారింది. ఓకే. సో ఆ మార్పు ఇంకా జరుగుతూ వెళ్ళినట్టయితే ఇప్పుడు పిల్లలకి మొక్కై వంగందే మానై వంగున అంటారు. అంటే చిన్నప్పుడే ఏదన్నా విషబీజాలు నాటాలి, అప్పుడే పెద్దయ్యాక వాళ్ళు ఇంకా, ఇప్పుడు మనం ఏదైతే కాక్రోచ్ ఇవి ఇన్సెక్ట్ చూసినామో అలా అవుతారు. సో ఇది ఇలా అవ్వకుండా అంత కాంట్రరీ, వీళ్ళు చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరగాలి. దేశానికి వీళ్ళు ఏం చేయగలరో తెలియాలి. ఈ దేశం ఇక్కడ వరకు రావడానికి ఎంతమంది బలిదానాలు చేశారు, త్యాగాలు ఎలా చేశారు, మన దేశ గొప్పతనం ఏంటి, ఎలాగ మన దేశం ఇలా అయిపోయింది, ఈ పూర్వ వైభవం రావాలి అంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ తెలియాలి అంటే మెయిన్ ఎప్పుడు చెప్పాలి, చిన్నప్పుడే చెప్పాలి. చిన్నప్పుడు ఎలా తెలుస్తుంది? పాఠ్య పుస్తకాల్లో తెలుస్తుంది. సో ఏదైతే ఇక్కడ నక్సల్స్ వీళ్ళు చిన్నప్పటి నుంచి బీజాలు నాటాలనుకున్నారో అది మార్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు మారుస్తున్నారు. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అందులో కూడా చాలా ఏవైతే మన ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం ఫారెన్కి వెళ్ళిపోయి చదవాలనుకుంటాం, ఎందుకంటే ఇక్కడ రాటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి. అలా కాకుండా ఇక్కడే మన బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మారుస్తున్నారు.
సో వాట్ ఎవర్ మన యువత నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు యువతే గనక లేదు అంటే దేశంలో నెక్స్ట్ ఇంకా ఏమవుతుంది? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నట్టు? నెక్స్ట్ ఎవరు తీసుకెళ్తారు ముందరికి? సో ప్రధానమంత్రి గారు ఆ యువతని తయారు చేసే ప్రక్రియలో ఉంటే వాళ్ళని యాంటీ నేషనల్స్గా మార్చే ప్రక్రియలో ఈ సీజేపీ వాళ్ళు ఉన్నారు. సో నీటిది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కింద దొరికింది. వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు ఆ 10-12 మందిది వీళ్ళు ఏదైతే మీరు చెప్పారో వీళ్ళు వాళ్ళకు న్యాయం జరగాలని కాదు, నిజంగా వీళ్ళు వాళ్ళకే న్యాయం జరగాలి అన్నట్టయితే ఈ రోజు వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి అడగాలి. హాయ్ మోదీ మర్జాతు, అమిత్ షా మర్జానా చాహియే, సిఐఏది వెనక్కి తీసుకోవాలి, ఆర్టికల్ 370 మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో అప్లై అవ్వాలి, రాముడిని వ్యతిరేకిస్తూ దూషిస్తూ సీతాకే పతి అని చెప్పి బస్ నామ్ రహేగా అల్లాకా, ఇవన్నీ కూడా నీటిలో ఎక్కడ సంబంధం? ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్కి ఎక్కడ సంబంధం? ఇవన్నీ కూడా ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్ట్రీలో వస్తాయి? సో ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన నెరేషన్కే ఓకే అనుకుందాం. సో ఒకప్పుడు మన దేశంలో ఒక చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితేనే రైల్వే మినిస్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన చరిత్ర ఉంది మన దేశంలో ఇప్పటి వరకు. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే నీట్ అంటే మామూలు విషయం కాదు, లక్షలాది మంది పోరాటం చేస్తారు, లక్షలాది మంది సీటు కొట్టాలని ట్రై చేస్తారంటారు. సో ఈ నైతిక బాధ్యత వహిస్తూ, సరే తప్పెక్కడ జరిగినా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయొచ్చు కదా ధర్మేంద్ర ప్రధాన్ కూడా. బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేస్తారు. మరి ఆయన చేసిందని అకౌంటబిలిటీ ఏది? మీరు అంటుంది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన క్యారెక్టర్ గురించి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఎవరు తప్పు పట్టట్లేదు. ఆయన ఉన్న లిమిటెడ్ 1.5 years ఆయన ఎంత చేయాలనుకున్నారో అంత ప్రయత్నించారు ఆయన. బట్ రైల్వే మినిస్టర్ గా రాజీనామా చేశారు. దాని తర్వాత ఏం రిఫార్మ్స్ వచ్చాయి రైల్వేస్ లో? మనం రిఫార్మ్స్ చూసాం. ఇప్పుడు కదా మనం రిఫార్మ్స్ చూస్తున్నాం రైల్వేల్లో. వందే భారత్ కానివ్వండి, హైడ్రోజన్ ట్రైన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వకుండా కవచ్. మీరు ఏదైతే రైల్వే మినిస్టర్ రాజీనామా చేయాలన్నారో, అశ్విని వైష్ణవ్ గారు రైల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకి బాలాసోర్ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఆయన రాజీనామా చేసేస్తే దాని తర్వాత రిఫార్మ్స్ ఎవరు తీసుకొస్తారు? ఆయన అకౌంటబిలిటీ ఏది? ఆయన తప్పు జరిగింది, తప్పు ఆయన సరిదిద్దాలి కదా. ఆన్ ద కాంట్రరీ మీరు అన్నట్టే తీసుకుందాం, ఆయన తప్పు జరిగింది, నైతిక బాధ్యత వహిస్తే రాజీనామా చేయాలి. పెహల్గామ్ అనేది మన దేశంలో అది ఒక దురదృష్టపు ఘటన కదా. మరి అది ఒక రకంగా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్. అమిత్ షా గారు రాజీనామా ఎంతమంది అడిగారండి? దానికోసం ఎవరు ఎందుకు కూర్చోలేదు? ఒక మినిస్టర్ తప్పు చేస్తే రాజీనామా చేయాలి అన్నదే గనక మీ పద్ధతి అయినట్టయితే ఎంతమంది అమిత్ షా గారు రాజీనామా అడిగారు? మరి అక్కడ కూడా ప్రాణాలు పోయాయి కదా. ఆ ప్రాణాలు కాదా? ఇవేనా ప్రాణాలు? అంటే ఏదో ఒక మనకి అక్కడ కాన్స్పిరసీ కనిపించటం లేదా? వీళ్ళు ఒక్క సెలెక్టివ్గా తీస్తున్నారు అన్నట్టయితే దీంట్లో ఎందుకు చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది కదా. సో ఎందుకు అమిత్ షా గారిని తీసుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలన్న సంగతి తెలుసు అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న పదవి, ఆయనకున్న ఇంపార్టెన్స్ మన అందరికీ తెలిసిందే. సో ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ గారు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలో వీళ్ళు సీజేపీ అనేది మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు అభిజిత్ దీక్షే ఎక్కడో అమెరికాలో ఉండే ఒక వ్యక్తి భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలను దాంట్లో జీర్ణం చేసుకోలేక మనం ఏదైనా యువతను లేపాలి, తట్టి లేపాలి, వీటి మీద పోరాటం చేయాలి అని ఇండియా వచ్చారని, ఇండియా వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఇట్లా అపహాస్యం పాలవుతుంది, సో అంతా జరిగిపోతుందని ఆయన గుక్క పెట్టి ఏడ్చడం మనం చూసిన వీడియోలలో. సో ఏంటి ఆయన అభిజిత్ దీక్షే నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఈ ఉద్యమానికి ఆయనకు సంబంధం ఏంటి అసలు? పారాడ్రాప్ అంటారు కదా మనము, అంటే పారాచూట్ నుంచి ఒక ప్లేస్ లో డ్రాప్ చేయడం. అభిజిత్ దీప్కి అలాంటి వ్యక్తి. మీరు అమెరికాలో తను ఏం చదివాడు అడగండి. తనని చాలా మంది అడుగుతున్నారు, నువ్వేం చదువుకున్నావు అంటే చెప్పలేకపోతున్నాడు. అమెరికాలో నేను ఒక వ్యక్తి ఏం భాష మాట్లాడగలడు అనేది నేను ఎప్పుడు దాని విషయంలోకి వెళ్ళను. ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోవడం అనేది అదేమీ పెద్ద మనం సిగ్గుపడాల్సిన అంశం కాదు. మనందరం భారతీయులు, మన అందరికి భారతదేశంలో చాలా భాషలు, మాతృభాష మనకి రాకపోతే సిగ్గుపడాలి, కానీ పరదేశపు భాష రాకపోతే ఎందుకు సిగ్గుపడాలి? లేదు. బట్ అమెరికాలో ఉండాలి అంటే నీకు ఆ భాష రావాలి. ఈ రోజు అభిజిత్ దీప్కి ఆ భాష సమంగా మాట్లాడలేకపోతున్నాడు. నువ్వు అమెరికాలో ఉండి ఏం చేసావు అని నువ్వు అమెరికాకు వెళ్ళడానికి ఇంకేదో కారణం ఉంది. ఏటా కారణం? ఎవరు వెళ్ళుండొచ్చు, ఎవరు పంపుండొచ్చు అంటే ఒకటి పాసిబిలిటీ ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. మీరు ఇప్పుడు ఏదైతే అభిజిత్ దీప్కే ఒక యాక్టివిస్ట్ అని అంటున్నారో, తను యాక్టివిస్ట్ కాదండి. తను ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి తను వేరు పనులు చేస్తూ వచ్చాడు అక్కడ పార్టీ కోసం. సోషల్ మీడియా తను లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నాడు. నేను సృష్టించిందో బీజేపీ సృష్టించిందో కాదు, తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో తను సోషల్ మీడియాకి పనిచేసినట్టుగా, ఐ థింక్ తన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనో హెల్త్ డిపార్ట్మెంట్లోనో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు
తను అందులో కూడా పనిచేసినట్టు చెప్పాడు ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. అంటే తను ఒక ఏ పొలిటికల్ పర్సన్ కాదు, అంటే రాజకీయాలకు అతీతంగా తను లేడు. తను ఒక రాజకీయ పార్టీతో ఇంక్లైన్ అయి ఉన్నాడు. తను ఒక రాజకీయ పార్టీతో ఇంక్లైన్ అయి వచ్చాడు. అందుకే మీరు మనం చూసుకున్నట్టయితే తను కాక్రోచ్ జనతాది ఇది దీక్ష కూర్చున్నప్పటి నుంచి రకరకాల వ్యక్తులు వచ్చారు. కానీ తను మన కేజ్రీవాల్ వచ్చినప్పుడు తను కేజ్రీవాల్ రిసీవ్ చేసుకుని మాట్లాడిన తీరుకి వేరే వాళ్ళు మాట్లాడిన తీరుకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు ఎంత లేదన్నా తన పార్టీ ఒక రకంగా ఏమనొచ్చు, తనని ఇన్స్టాల్ చేసి పపెట్ తనని ఆడిస్తున్నది అతనే కాబట్టి, పపెట్ మాస్టర్ కేజ్రీవాల్ కాబట్టి. అండ్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, సోనం వాంగ్చుక్ ని పెట్టాలంటాడు. సోనం వాంగ్చుక్ ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? నెంబర్ 1, అసలు తను ఎవరు? హూ ఇస్ సోనం వాంగ్చుక్? తను సైంటిస్ట్ అంటారు. సైంటిస్ట్ అంటే కనుక ఒకటి కనిపెట్టాలి, కనిపెట్టి దానికి పేటెంట్ తీసుకోవాలి. పర్యావరణవేత్త అంటున్నారు, రావణ్ మెగసెస్ ఇలాంటి గొప్ప గొప్ప అవార్డులు కూడా వచ్చాయి. మ్యాక్సెస్ ఏది డీప్ స్టేట్ జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇచ్చే అవార్డు అండి. ఆ మ్యాక్సెసే ఆ మ్యాక్సెస్ అవార్డు తన ఇప్పుడు వచ్చినంత మాత్రాన వాళ్ళకి అంత గొప్ప. ఒక ముక్క చెప్పండి, ఆ మ్యాక్సెస్ యుఎస్ ఒక అవార్డు ఇస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? మన దేశం ఎదగకూడదు అని కోరుకునే యుఎస్ ఒక అవార్డు ఒక అతనికి ఇచ్చింది అంటే మనం అతన్ని ఎలా నమ్ముతాం? అయితే మీరు చెప్పే సోనం వాంగ్చుక్ అతను ఆర్టికల్ 370 రద్దప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించారు. అనేక విషయాల్లో మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన సమర్థించారు, స్వాగతించవచ్చారు. ఇప్పుడు ఆయనే చేస్తున్న డిమాండ్ న్యాయమైనది అనే నెరేషన్ బాగా బయటకు వస్తూ ఉంది. దాని మీద చెప్తా ఉన్నారు బయట. ఇదే సోనం వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి ఆయన పొగిడారు 23లో. ఆయన అప్పటికీ విద్యాశాఖ మంత్రి. మరి అప్పుడు బాగున్న ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎందుకు బాగాలేడు? ఇప్పుడు నువ్వు అప్పుడు కలిసిన ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ ఒక్కటే కదా. మహా అయితే ఆయన వెయిట్ లాస్ ఏమన్నా వెయిట్ గెయిన్ అయితే అయి ఉండొచ్చు, కానీ అంటే ఇంకో ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి కూర్చోలే కదా, బాడీ డబల్ ఎవరో లేరు. అదే ధర్మేంద్ర ప్రధాన్ నీకు అప్పుడు నచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు నచ్చట్లే? ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలంటున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, మోదీ గారిని సమర్థించాడు. అదే అంటే ఇప్పుడు ఫేమస్ అవ్వాలి సోనం వాంగ్చుక్. దాని ముందర వరకు ఎంత ఫేమస్ ఎంతమందికి తెలుసు? ఒక్కసారిగా ఇది అంతా అవ్వడంతో తను ఫేమస్ అయ్యాడు. దాని తర్వాత కదా తను అసలు రంగు బయట పెట్టింది. చైనా వాళ్ళు గనక వచ్చినట్టయితే గనక మేము అందరం రాణిస్తామని చెప్పి, దాని తర్వాత నేపాల్ బంగ్లాదేశ్లో జరిగినట్టు ఇక్కడ జరగాలని రాముడిని తిడుతూ, నీకు లదాఖ్లో గనక ఏమన్నా బెనిఫిట్స్ కావాలంటే రాముడు ఏం చేశాడు? రాముడిని ఎందుకు తిట్టావు? అండ్ ఏ సోనం వాంగ్చుక్ని అయితే ఈరోజు సమర్థిస్తున్నారు, ఇదే సోనం వాంగ్చుక్ చైనాతో కలిపి కొన్ని యాంటీ నేషనల్ చేశాడని 2007లో కాంగ్రెస్ ఆరోపించింది. ఈరోజు అదే కాంగ్రెస్కు సోనం వాంగ్చుక్ చాలా గొప్పవాడయ్యాడు. సోనం వాంగ్చుక్ దీక్షని భగ్నం చేసి పోలీసులు తీసుకెళ్తే రాహుల్ గాంధీ అయితే దాన్ని తప్పుపడుతున్నాడు, అదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో 11లోనో ఎప్పుడో రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎంపీగా ఉండి ఇలాగా ధర్నాలకు కూర్చుని, ప్రొటెస్ట్లకు కూర్చుని, హంగర్ స్ట్రైక్కి కూర్చుని మీరు డిమాండ్లు పెట్టేసి ప్రభుత్వం అది వినాలి, పార్లమెంట్ దాని మీద చర్చించాలంటే అవ్వదు, మీరు ర్యాన్సమ్గా తీసుకుంటున్నారు కేంద్రాన్ని అని అన్నాడు. హోమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం మీరు ప్రొటెస్టర్స్ కూర్చుని మీకు ఇది ఆట అయిపోయింది, మీరు కూర్చుని మీరు డిమాండ్ చెప్పంగానే మేము ఎలా వింటాము, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా అన్నారు. అప్పుడు మీరు ఏమీ వినలేదు, అప్పుడు మీరు వాళ్ళందరినీ తిట్టి ఇప్పుడు ప్రభుత్వం వినాలి అంటే ఎలా వింటుంది? ఎస్పెషల్లీ మీ అందరి ఇంటెన్షన్ తెలిసిన తర్వాత. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బృందాకారత్ వాళ్ళు ఎంఏ బేబీ జనరల్ సెక్రటరీ, ఇక్కడ సిపిఎం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సిపిఎంకి జనరల్ సెక్రటరీ బేబీ బృందాకారత్ చైనీస్ ఎంబసీకి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సమర్థిస్తున్న వాళ్ళందరూ ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, అంటే కమ్యూనిస్టులు ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఐ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అంటే మీరందరూ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఎప్పుడోకప్పుడు పాల్గొన్న వాళ్ళని మీరు చుట్టూ పెట్టుకుని వీళ్ళందరూ దేశభక్తులు అంటే ఎలా నమ్ముతారు? హైకోర్టు చివాట్లు పెడితే కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన దీక్షను పట్టించుకోలేదు. దాదాపు 22 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసిండు. సో దీక్ష హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆయన ఆరోగ్యం ముఖ్యం, ప్రతి ప్రాణం విలువైనదని హైకోర్టు చెప్తే మొట్టికాయలు వేస్తే కానీ స్పందించలేదు. ఆయన తీసుకెళ్లిన తీరు, హాస్పిటల్కి తీసుకెళ్లిన తీరు కూడా చాలా దారుణంగా జరిగిందనే నేరేషన్ బాగా బయటకు వస్తూ ఉంది. ఒక దుప్పట్లలో తీసుకువెళ్ళి వైట్ దుప్పట్లు అడ్డం కట్టి, సో ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా గౌరవప్రదంగా తీసుకుపోవచ్చు కదా అనేది వాళ్ళ అభ్యంతరం. ఏం చెప్తారు? గౌరవప్రదంగా తన్ని తీసుకెళ్ళడానికి తనేమి సంఘ సంస్కర్త కాదు కదండి, ఈజ్ అన్ యాంటీ నేషనల్. ఇదే పని గనక కాంగ్రెస్ హయాంలో చేశారు, ఇదే అన్నా హజారే, ఇదే కేజ్రీవాల్, బాబా రామ్దేవ్ ఏం చేశారు? వాళ్ళు చిత కొట్టారు. ఇప్పుడు ఒక్కళ్ళ కొట్టారా? అలాగా కొట్టారా? ఒక్కళ్ళ మీద నిజానికి వీళ్ళు లాఠీ చూపించలే. అప్పుడు
ఒక్కళ్ళకి గాయాలు రక్తం కింద పడకుండా, ఒక్కళ్ళకి దెబ్బ తగలకుండా చాలా సేఫ్గా బయటకు వచ్చారు. సెకండ్, మీరు అన్నట్టుగానే కాసేపు అనుకుందాం, ఇప్పుడు ఈ నిర్వహణలో మెయిన్ రోల్ అభిజిత్ దీప్కే. తను ఎక్కడున్నాడు? 5 స్టార్ హోటల్లో ఉన్నాడు ఆ టైంకి. నీకు నువ్వు ధర్నా చేస్తున్నప్పుడు, దీక్ష చేస్తున్నప్పుడు నీకు 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అవసరం ఏముంది నీకు? 5 స్టార్ హోటల్లో ఉన్నావు అంటే నువ్వు 5 స్టార్ హోటల్కి ఎవరు ఖర్చు పెడుతున్నారు అంతా? అక్కడికి నువ్వు టిఫిన్ పెడుతున్నావు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు, డిన్నర్ పెడుతున్నావు, స్నాక్స్ పెడుతున్నావు, నీకు 5 స్టార్ హోటల్లో ఉంటున్నావు. 5 స్టార్ హోటల్ నుంచి అక్కడికి రావడానికి వెహికల్ ఉంది నీకు. ఇంత డబ్బు ఎవరు పెడుతున్నారు నీకు? ఎవరో ఫండింగ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఫారెన్ ఫండింగ్ ఎక్కడి నుంచో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ ఫారెన్ ఫండింగ్ ఆపడానికి ఇప్పుడు FCRA నిబంధన తీసుకొస్తున్నారు. ఈ FCRA నిబంధనను ఆపించడానికి ఇప్పుడు ఈ పార్లమెంట్ ప్రొటెస్టులు చేస్తున్నారు వీళ్ళు. అంటే కరెక్ట్ మాన్సూన్ పార్లమెంట్ సెషన్ ముందే ఇదంతా ప్లాన్ గా జరుగుతుంది 100%. ఎందుకంటేనండి మోదీ గారు ఇప్పటికి 12 ఏళ్ళు అయింది ప్రధానమంత్రి అయ్యి. ఈ 12 ఏళ్ళలో ఆయన అంటే హిస్టారిక్ పార్లమెంట్ సెషన్ ఏంటంటే అందరికి ఫస్ట్ వచ్చే పేరు ఆర్టికల్ 370 తీసింది. కానీ ఇప్పుడు ఏవైతే చర్చల్లో ఉన్నాయో ఈ బిల్స్ కనుక వచ్చినట్టయితే ఆ పార్లమెంట్ సెషన్ కంటే హిస్టారిక్ అవుతుంది. ఒకటి డీలిమిటేషన్ బిల్, ఒకటి ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఒకటి ప్రధానమంత్రి నుంచి ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళు గనక అరెస్ట్ అయితే 30 రోజులకి రాజీనామా చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా పదవి నుంచి తప్పుకున్నట్టే, రాజీనామా అవసరం లేదనే బిల్లు వస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. జాతీయ గీతాన్ని అవమానిస్తే శిక్ష పడేలా దానికి ఒక బిల్లు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా FCRA బిల్లు ఒకటి ఉంది. ఎన్ఆర్సీ కూడా అంటున్నారు. ఎన్ఆర్సీ ఐ డోంట్ థింక్ అండి ఇప్పుడు కరెంట్లీ లేదు. ఇంకా 1 నేషన్ 1 ఎలక్షన్ అని కూడా అంటున్నారు. సో జస్ట్ ఇమాజిన్ వీటిలో కొన్ని వచ్చినా అసలు దేశ రూపురేఖలు మారిపోతాయి, ముఖ్యంగా FCRA. ఇప్పుడు సోనం వాంగ్చుకే ఉన్నాడు, మీరు తనని ఎడ్యుకేషనిస్ట్, రిఫార్మిస్ట్ ఇవన్నీ అంటున్నారు. తనకి ఏదైతే NGO ద్వారా ఇవన్నీ నడుపుతున్నాడో ఆ NGO FCRA లైసెన్స్ రద్దయింది లాస్ట్ ఇయర్. FCRA లైసెన్స్ అనేది రద్దయింది. ఇలాంటి కొన్ని వందల మంది సోనం వాంగ్చుక్ల లైసెన్సులు రద్దయితే 100 మంది సోనం వాంగ్చుక్ అనే వాళ్ళ అస్తిత్వం పోతుంది. అస్తిత్వం పోయినట్టయితే కనుక ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి, నిధులు రావడానికి ప్రభుత్వం కట్టడి చేస్తుంది. కేవలం అంతేకాకుండా ఈరోజు మనం మాసివ్ యాంటీ కన్వర్షన్ చూస్తున్నాం. అంటే కన్వర్షన్స్ యాంటీ కాదు, ఇల్లీగల్ కన్వర్షన్. ఎస్టీలది వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారు, ఎస్సీలను కన్వర్ట్ చేసేస్తారు, రకరకాల ప్రలోభాలు పెట్టి కన్వర్ట్ చేసేస్తారు. ఆ కన్వర్జన్స్కి డబ్బు ఫారెన్ నుంచి వస్తుంది. అందుకే ప్రభుత్వం FCRAలో కన్వర్జన్ ది ప్రాస్టిలైజేషన్ ఏదో అంటారు, అది పెట్టింది. అది పెడితే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కన్వర్షన్ని ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకించట్లే. ఇల్లీగల్ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్, అందరినీ ప్రలోభ పెట్టే కన్వర్షన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అది చేస్తుంటే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం? ఎందుకు అంటే FCRA గనక తెచ్చినట్టయితే, ఇది గనక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే మన దగ్గర ఇప్పుడు సుమారు 16,000 NGOs ఉంటే దాంట్లో సగానికి పైగా NGOs రద్దయిపోతాయి. అంటే నిధులు రావు. నిధులు వస్తాయి, నిధులకు ఏమీ సంబంధం లేదు. కానీ మీరు నిధులు తీసుకునే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయినా, మీకు నిధులు వచ్చి మీరు ఇచ్చేది యాంటీ నేషనల్ అయినా, మీరు వాడే నిధులు యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వెళ్ళినా మీ అసెట్స్ అన్నీ సీజ్ అయిపోతాయి. మీ అసెట్స్ సీజ్ అయిపోతాయి. సో అంటే ఏంటి, వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న ఆస్తి అంతా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఆ బిల్డింగ్ ఉంటే బిల్డింగ్, ఆ NGO పేరు మీద బిల్డింగ్ ఉంటే బిల్డింగ్, దాంట్లో బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఉంటే అవి అన్ని ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. దాంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇలాగా అమెరికా కానీ, చైనా కానీ, వేరే XYZ కానీ కొన్ని దశాబ్దాలు కొన్ని అసెట్స్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ NGOs ద్వారా పనిచేస్తున్నారు. ఈరోజు NGOs అస్తిత్వానికి ఈరోజు ప్రశ్నార్థకమైంది, ఇల్లీగల్ NGOs. సో ఏంటంటే ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను అభిజిత్ దీప్కేది, ఇదంతా తనకి నిధులది ఫారెన్ నుంచి వస్తున్నాయి కదా, అందుకే తను ఇంత బిందాస్గా తిరగలుగుతున్నాడు. సో ఇప్పుడు FCRA కనుక నిబంధన వీళ్ళు అమలు వచ్చినట్టయితే ఈ ధర్నాలు చేయడానికి ఫారెన్ ఫండింగ్ రాదు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఫండింగ్ ఎందుకు చేస్తారు? చెయ్యరు. వాళ్ళకేమో అవసరం, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద లెన్స్ పెడుతుంది కదా, తెలుసు వాళ్ళకి. సో అండ్ అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు కార్లో 5 స్టార్ హోటల్లో తిరగకుండా సత్రంలో పడుకోవాలి డబ్బు రాకపోతే. అండ్ అభిజిత్ దీప్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికే కష్టం. సో ఈ FCRA అనేది అంత ఇంపార్టెంట్. సో ఏదైతే మన దేశంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయో దానికి మూల కారణమైన FCRA గనక ఈ పార్లమెంట్ సెషన్లో పాస్ అయితే వీళ్ళందరి ఆటలు రద్దు అవుతాయి, కనీసం 75%. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్. నేను ఇందాకే చెప్పాను, మోదీ గారికి మహిళలు చాలా ఇంపార్టెంట్ ఓటు బ్యాంక్.
వాళ్ళకే గనక ఇంత శాతం సీట్లు కేటాయిస్తే ఇంకా మోదీ గారికి మహిళల ఓట్లు ఇంకా పెరుగుతాయి. సో అది ఆపాలని. రెండోది డీలిమిటేషన్ కనుక జరిగినట్టయితే మనం తెలిసిందే ఒక సుమారు 850 సీట్స్ అలా వెళ్తాయి. ఐ థింక్ 830 to 860 మధ్యలో వెళ్తాయి. కాంగ్రెస్కి కానీ విపక్షాలకు కానీ 543 సీట్లు ఉన్నప్పుడే వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. కాంగ్రెస్కి వాళ్ళకి సీట్లకి వాళ్ళు మనకి అమేఠీ నుంచి ఎవరిని పెట్టారు, ఒక నేతని కాదు కదా, వాళ్ళ ఆఫీస్ బాయ్ని ఒకళ్ళని ఎవరిని తెచ్చి పెట్టారు. వాళ్ళు 850 సీట్లు వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారా వాళ్ళకి? కాంపీట్ చేయలేరు. అండ్ వాళ్ళు ఎవరైతే ఆలైస్ హెల్ప్ తీసుకుని వాళ్ళు పోటీ చేశారో ఆ ఆలైసే ఈరోజు చాలా మంది అధికారంలో లేరు. డిఎంకే అధికారంలో లేదు. సమాజ్వాదీ పార్టీ ఒకవేళ అధికారంలో రాకపోతే ఇంకా బలహీన పడిపోతుంది వచ్చే ఏడాది. పంజాబ్లో ఆపుకి వీళ్ళకి పొసగట్లేదు. ఆపు కూడా ఈసారి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కష్టం అంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కర్ణాటక కానీ హిమాచల్ కానీ తెలంగాణ కానీ 28 ఎన్నికలు అయిన తర్వాత వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ టైంలో బీజేపీ ఎంత బలంగా అయింది? బీజేపీ ఈ రోజు చెప్పాలంటే ఒక జిజాంటిక్ ఫోర్స్. అంటే ఈ రోజు పోటీ నామమాత్రం అయిపోయింది. ఎవరైనా ఈ రోజు పోటీ చేయాలంటే చేస్తున్నారు కానీ గెలుస్తాము అనే నమ్మకంతోనే విపక్షాలు ఎవరు పోటీకి దిగడం లేదు. అంత బలంగా ఉంది. అండ్ ఇప్పుడు ఇలాగే ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క స్టేట్ బీజేపీ గెలుచుకుంటూ వెళ్తే 2029 గెలిచేసరికి బీజేపీ ఎంత బలంగా ఉంటుంది, వేరే పార్టీలన్నీ ఎంత వీకుంటే అప్పుడు 850 సీట్లు ఇంకెంతకు వెళ్తాయి. అంటే ఇంకా వాళ్ళు రిఫార్మ్స్ తేవాలి అన్నా, రాష్ట్రాల్లో వాళ్ళ పలుకుబడి పెంచుకోవాలి అన్నా వేరే పార్టీల అస్తిత్వానికి వాళ్ళకు ప్రశ్నార్థకం అయిపోతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. మన దేశం ఇంతవరకు ఎదగకుండా ఉండడంలో ఈ ఫారెన్ ఫోర్సెస్ చాలా కీలక పాత్ర పోషించాయి. మోదీ గారు ఏంటంటే ఇప్పుడు దాన్ని కట్టడి చేసి వస్తున్నారు. ఇప్పుడు మోదీ గారు ఏంటి అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ అయ్యే ముందు ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే నా థర్డ్ టర్మ్ ఏంటంటే హిస్టారిక్ డెసిషన్స్ ఉండబోతున్నాయి, నేను తీసుకునేది హిస్టారిక్ డెసిషన్స్ అని అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక 3-4 బిల్స్ పాస్ అయినది హిస్టారికే, అంటే దేశ రూపురేఖలు మార్చే విషయాలు 100%. ఇది ఏమి బీజేపీ తన కోసం చేయడం లేదు. ఇవి ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ బెనిఫిట్ బీజేపీకి వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ దేశ ప్రజలకి, మీకు నాకు సాధారణమైన వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు దేశం కనుక ఆర్థికంగా అభివృద్ధి జరిగితే మన బతుకులే కదా బాగుపడతాయి. అండ్ అది ఎకనామికల్ అండ్ పొలిటికల్ బీజేపీ లెవరేజ్ తీసుకుంటుంది. సో ఇంకా అపోజిషన్ ఏది ఇప్పుడు ఇక్కడ ఈ గేమ్లో? ఈరోజు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యకంటే ముందు రోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలు ఇన్వైట్ చేస్తారు. సో ఇందులో వారు ప్రస్తావించిన కీలక అంశాలలో రామ మందిర్ విరాళాల దుర్వినియోగం ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు పార్లమెంటు సభలో కూడా దాని మీద దుమారం రేగే పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు కోట్లాది మంది ప్రజల రాముడి ఆరాధ్య దైవంగా భావించి హుండీలో డబ్బులు వేస్తే రాముడి డబ్బులకు కూడా ఎవరు దిక్కు లేకపోతే ఏంటి పరిస్థితి? రామ్ మందిర్లో ఏదైతే దొంగతనం జరిగిందో దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కదండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా జరిగిందని అన్నారు. చంపత్ రాయ్ గారు రాజీనామా చేశారు. సిట్టు విచారణ జరుగుతోంది. కన్క్లూజన్ కి రానివ్వండి. కన్క్లూజన్ కి రాకుండానే వీళ్ళకి అంత తొందర ఏంటి? అండ్ మీరు ఇప్పుడు అన్నారు మీరు విపక్షాలది మీరు అన్నారు రాముడిది చాలా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని. రాముడు లేడు అని కోర్టులో కాంగ్రెస్ వాదించినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? బాబ్రీ మసీదును కూల్చడానికి బయలుదేరిన కరసేవకులని నిర్దాక్షిణ్యంగా గన్సుతోని కాల్పించి సరయూ నదిని రక్తమయం చేసేసారు శవాలు పడేసి సమాజ్వాదీ పార్టీ. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? రామ మందిర్ కట్టే ప్లేస్ లో మీరు చర్చ్ మీరు ఇన్స్టిట్యూషన్స్ కట్టచ్చు కదా. మీరు ఏమంటారు టెంపుల్ బదులు మీరు స్కూల్స్ హాస్పిటల్స్ కట్టండి అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అన్నారు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మా నాని నన్ను అడిగింది, నేను అడిగాను నాని నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అంటే లేదు నా రాముడు ఎప్పుడు కూడా ఇలాగ ఒకటి కూల్చి గుడి కట్టడానికి ఒప్పుకోడని చెప్పి కేజ్రీవాల్ అన్నాడు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిండేదా? రాముడు ఇల్లీగల్ రెసిడెంట్ అని చెప్పి సమాజ్వాదీ పార్టీలోని వాళ్ళ యాదవ్ శివపాల్ యాదవ్ అనుకుంటా వాళ్ళ బాబాయ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ బాబాయ్ శివపాల్ యాదవ్ అన్నాడు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు. ఇప్పుడు అంతా దెబ్బతినలేదా? వీళ్ళ మాట్లాడేది ఈరోజు ఏమన్నా అంటే న్యాయం మరి బీజేపీనే చేస్తుందా అని అడుగుతున్నారు. అంటే బీజేపీ మాట్లాడుతున్నా బీజేపీ ఎప్పుడు హిందువులను అవమానించింది? నిజానికి చెప్పాలి అంటే మందిర్ వహీ బనాయంగే తారీఖ్ నహీ బతాయంగే అన్నప్పుడు రాముడిది మీరెవరు రామ్ భక్తులది మీరు బాధ పెట్టలేదా? వాళ్ళని అవమానించలేదా? మందిర్ కట్టిన తర్వాత వీళ్ళు ఎంత మంది గుడికి వెళ్ళారు ఈ రోజు? రాహుల్ గాంధీ కానివ్వండి లేకపోతే అఖిలేష్ యాదవ్ కానివ్వండి వీళ్ళలో ఎంతమంది ఈ రోజు గుళ్ళకి వెళ్ళారు? అనివార్యంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళలో కేజ్రీవాల్ తప్ప ఎవరు వెళ్ళలేదు గుడికి. ఇది వీళ్ళకున్న భక్తి.
సరే పోనీ కాసేపు బీజేపీ కానివ్వండి, బీజేపీతో ఉండే వాళ్ళు కానివ్వండి, డబ్బులు మింగేస్తున్నారు దగాకోర్లని అనుకుందాం. వీళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు కాశీ గురించి మథురా గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా మీరే కాశీ మథురా గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ముస్లిం అది దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా ఉండడానికి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇదంతా చేస్తుంది హిందువుల కోసం కాదు, హిందూ ఓట్ల చీలిక కోసం వీళ్ళు రామ మందిర్కి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే ఇంత జరుగుతుంది కదా, దీని ప్రభావం యూపీలో ఏం పడుతుందంటే ఏమీ పడట్లేదు. అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే మనకు పవర్ఫుల్ లీడర్, ఏ చిన్న తప్పును కూడా సహించరు. సో ఇట్లాంటి పేరు ఉంది. ఇప్పుడు మా 2 టర్ములు అయిపోయింది ఆయనది కూడా. సో మంచి పేరుంది. అట్లాంటి యోగి పాలనలో అయోధ్య ఉండడం, అయోధ్యలో ఇది జరగడం, మా యోగి పాలన మీద ఇంపాక్ట్ పడబోతా ఉంది. ఆయనను తప్పించి మనకు ఇంకొకతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక 6 నెలల్లో యూపీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా యూపీలోనే రామ్ మందిర్ ఉంది. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామ్ మందిర్లో ఈ చోరీ జరిగింది. అంతా కరెక్ట్. కానీ దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం? రామ్ మందిర్ అనేది ప్రభుత్వం నడుపుతున్న సంస్థ కాదు కదా, అదొక ప్రైవేట్ బాడీ నడుపుతోంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరిని తీసుకొచ్చి కూర్చోపెట్టలేదు. సో జనాలు ఇదంతా తెలుసు. సో వీళ్ళు రామ్ మందిర్ది యోగి ఆదిత్యనాథ్ గారికి ఆపాదించి దీని ద్వారా ఆయన తప్పించేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే బీజేపీలో ఉన్న అగ్రనాయకత్వానికి కూడా తెలుసు యూపీలో బీజేపీ మళ్ళీ రావాలంటే అది యోగి గారి వల్లే సాధ్యం. యోగి ఆదిత్యనాథ్ గారే ఫేస్. ఈ రోజు యూపీ పక్కన పెట్టండి, దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మోదీ గారి వారసుడు ఎవరంటే అందరూ యోగి ఆదిత్యనాథ్ గారు అని అంటారు. ఎంతమంది అంటారు? గాయ వాలా హే సుధర్ జావ్, చాయ్ వాలా హే సుధర్ జావ్, గాయ వాలా ఆయేగా తో సుధర్నే కా మౌకా భీ నహీ మిలేగా అని ఎంతమంది హిందువులు చెప్పుకుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారి ఇమేజ్ ఈ రోజు అంత స్థాయిలో ఉంది. అంత స్థాయిలో ఉన్న వాళ్ళని ఈ బీజేపీని ఎందుకు తీసి ఇంకా ఎవరినో తన సీటే కాపాడుకోలేని వాడిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోపెడుతుందండి? ఇది ఏంటంటే హిందువులలో ఏదైతే యోగి గారికి ఉన్న ఒక ఆరా ఉందో, ఒక చరిష్మా ఉందో, దాన్ని సందేహంలోకి తేవడానికి. ఎందుకంటే అరే యోగిని తప్పించేస్తున్నారా అంటే, ఇంత చేస్తున్నందుకు తప్పించారు అంటే వీళ్ళ కలహాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఎదగకుండా ఉండాలని చెప్పి ఎవరో చూస్తున్నారని చెప్పి ఓట్లని ఐదర్ వాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టడం, లేకపోతే ఓటు బ్యాంక్ వేరే పార్టీకి వెళ్ళేలా చేయాలనే కుట్రలో భాగంగా ఈ నరేటివ్ నడుపుతున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అంటే బీజేపీ ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉంది బాగా యూపీలో. కేశవ్ ప్రసాద్ మౌర్య ఒక సందర్భంలో ప్రభుత్వం కంటే పార్టీయే ముఖ్యమనే కామెంట్ కూడా బయటకు వచ్చింది. సో ఆ గ్యాప్ లేదంటారా మీరు? కేశవ్ ప్రసాద్ మౌర్య తన సీట్ తనే గెలుచుకోలేకపోయాడండి. తనని ముఖ్యమంత్రిగా చేస్తారని ఎందుకంటే అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని తప్పించి. వీళ్ళు విపక్షాలు ఎవరన్నా ఒక బలమైన నేతని ముందు పెట్టి ఉండుంటే నమ్మగలిగి ఉండేవాళ్ళం. అంటే వాళ్ళు ఎంత అసలు బ్రెయిన్లెస్ గా, వాళ్ళు ఎంత వీక్ గా ఉన్నారు అంటే ఈ రోజు వాళ్ళు కేశవ్ ప్రసాద్ మౌర్యని ఎలివేట్ చేస్తున్నారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ముందర విపక్షాలు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు. ఇదేమి ఫస్ట్ టైం కాదండి. మనము 22 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మోదీ గారికి యోగి గారికి పడట్లేదు అన్నారు. అందుకే అప్పుడు వీళ్ళు ఒక పిక్ రిలీజ్ చేశారు, మోదీ గారు చేసి యోగి గారికి మాట్లాడుతున్నారు వాళ్ళ ర్యాపో గురించి. యోగి గారికి అమిత్ షా గారికి పడట్లేదు అన్నారు. ఆయన నామినేషన్ వేసేటానికి అమిత్ షా గారే వచ్చారు. సో వీళ్ళకి పడట్లేదు, ఎవరికి పడట్లేదు అని వీళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఒక మూమెంట్ మోదీ గారికి అమిత్ షా గారికి పడట్లేదు అని అంటారు. వీళ్ళు ఏంటంటే దాని ద్వారా వీళ్ళు ఏదో ఒక రాక్షసానందం పొంది దాని ద్వారా కొంతకాలం పబ్బం గడుపుకోవాలని చూస్తారు. కానీ మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, లేకపోతే బిఎల్ సంతోష్ గారికి కానీ, నితిన్ నవీన్ గారికి కానీ వాళ్ళకి తెలుసు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాముఖ్యత ఏంటి, కేవలం యూపీలోనే కాదు యూపీ బయట కూడా అని. ఆ బ్రాండ్కున్న విలువ ఏంటో తెలుసు. ఆ బ్రాండ్ ఎంతో కొత్త క్రియేట్ అవ్వడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. వాళ్ళు తయారు చేసిన బ్రాండ్ని వాళ్ళే ఎందుకు చంపుకుంటారు? సో వీళ్ళు ఏదైతే ఒక కళలు కంటున్నారో అవి కళల కిందనే ఉంటాయి, కళ్ళలు అయిపోతాయి. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతో గెలుస్తుంది. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేయకపోతే కేంద్రంలో ఆయనకి ఏదో కీలకమైన బాధ్యత ఇస్తారు తప్పించి ఖాళీగా కూర్చోపెట్టారు. ఆయన వెళ్తే కేంద్రానికే వెళ్తారు నెక్స్ట్. సో ఆయన డిమోషన్ ఉంటుంది, రాజకీయంగా ఆయన పక్కన పెట్టేస్తారని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళు కలలు కంటూనే ఉండొచ్చు. వాళ్ళకే 2027లో బీజేపీ గెలిచిన తర్వాత తత్వం అప్పుడే బోధపడుతుంది వాళ్ళ. ఓకే, ఇప్పుడు మళ్ళీ సీజేపీ దగ్గరికి వద్దాం. సీజేపీ చేపట్టిన ఈ ఉద్యమం ఎటువైపు వెళ్ళబోతా ఉంది, ఎక్కడ స్టాప్ కాబోతా ఉంది, దానికి ఎన్నికాడు ఎక్కడ పడబోతా ఉంది, అసలు నిజంగా పడుతుందా, ఇంకా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది? ఎందుకంటే మన హైదరాబాద్లో చేసిరు, బెంగళూరులో చేసిరు, చెన్నైలో చేసిరు ఉద్యమాలు.
అయి చేశారు కరెక్టేనండి. ఎంతమంది వచ్చారు, అది వచ్చిన వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? ప్రొఫెసర్ అని చెప్పుకున్న ప్రతివాడు ప్రొఫెసర్ అయిపోడు కదా. ఎవడో ఒక ప్రొఫెసర్ వెళ్ళాడని చెప్పి దానికి పేరు వచ్చేసింది అనుకుని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వెళ్ళి పేరు వచ్చింది అనుకుంటే, ఈ రోజు కూడా ప్రకాష్ రాజు ప్రకాష్ రాజ్ ఈజ్ అన్ అబ్సల్యూట్, తను అనకూడదు కానీ తన క్రెడిబిలిటీ ఏంటి? ప్రకాష్ డానియల్ రాజ్. ఆ ప్రకాష్ డానియల్ రాజు ఫస్ట్ తను డానియల్ అనేది బయట పెట్టుకో, ధైర్యంగా చెప్పమని చెప్పండి. తను క్రిస్టియన్ అని ధైర్యంగా చెప్పమని చెప్పండి. తను తర్వాత వేరే వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడచ్చు. క్యారెక్టర్లెస్ ప్రకాష్ రాజ్ ఈ రోజు మాట్లాడి తను సంఘీభావం ప్రకటించాడంటే తను పోటీ చేసిన చోట తనకే డిపాజిట్ తెచ్చుకోలేని వాడు ఈ రోజు మోదీ గారిని ప్రధానమంత్రిగా తప్పించే ప్రొటెస్ట్లోకి వెళ్ళి మాట్లాడాడు అంటే ఎవరు పట్టించుకుంటారు? సో ఈ CJP ప్రొటెస్ట్ ఎక్కడన్నా చేసుకోమనండి, ఎంత మందితనన్నా చేసుకోమనండి. ప్రభుత్వం మీద ఎటువంటి చెడు ప్రభావం పడదు. వీళ్ళు చెప్పినవి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 370 మంది పెట్టాలా కాశ్మీర్లో వీళ్ళు మాట విని? లేకపోతే వీళ్ళ మాటని CAA వెనక్కి తీసుకేసుకోవాలా? ఏం చేయాలి? ఇవా వీళ్ళ డిమాండ్స్. జనాలకే ఫస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళది జనాలలో యాక్సెప్టెన్స్ లేదండి. ఫస్ట్ థింగ్, వాళ్ళ పేజీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకటే కొన్ని రోజుల్లోనే దాదాపు 25 మిలియన్స్ 50 మిలియన్స్ అట్లా వచ్చినాయి ఫాలోవర్స్ అంతా. సోషల్ మీడియాలో బాట్ అనేది ఒకటి ఉంటుంది. US నుంచి కూర్చోవచ్చు, UK నుంచి కూర్చోవచ్చు, టర్కీ నుంచి కూర్చోవచ్చు, పాకిస్తాన్ నుంచి కూర్చోవచ్చు, బంగ్లాదేశ్ నుంచి కూర్చోవచ్చు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ద్వారా అది గ్రౌండ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే కాంగ్రెస్ వాళ్ళు అదే అంటారు, రాహుల్ గాంధీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి మోదీ గారి వీడియోస్ కంటేనని. కానీ ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది? ఎవరు గెలుస్తున్నారు? సో సోషల్ మీడియా, నేను అందుకైనా సోషల్ మీడియా బబుల్ అని. సోషల్ మీడియా దాని ప్రభావం వల్ల కనుక గ్రౌండ్ రియాలిటీ ఉన్నట్టయితే సోషల్ మీడియాలో అందరూ నమ్మారు 2024లో బీజేపీకి 400 సీట్స్ వస్తాయని. రియాలిటీ ఏంటో మనం చూసాం. సోషల్ మీడియాలో అందరూ నమ్మారు హర్యానా బీజేపీ గెలవదని. రియాలిటీ మనం చూసాం. సోషల్ మీడియాలో అందరూ నమ్మారు 2026లో మమతా బెనర్జీ వస్తుందని. రియాలిటీ మనం చూసాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఏమైనా నరేటివ్ రన్ చేయొచ్చండి, కానీ గ్రౌండ్లో జనాలు అది నమ్మరు. జనాలకి తెలుసు ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంటే అభివృద్ధిని ఆపాలని CJP చూస్తాం. అది ఒక్కటి చాలా CJPని వ్యతిరేకించడానికి, అది ఒక్కటి చాలా CJPకి సమర్థించకూడదని జనాలు ఉండడానికి. జనాల సమర్థత లేనప్పుడు ఎవరు ఎన్ని చేసుకున్నా అది ఒక రకంగా వాళ్ళు అనుకున్న రిజల్ట్ వాళ్ళకి రాదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సంసద్ మార్చ్ సందర్భంగా ఇప్పటి వరకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కేంద్రం, ఢిల్లీ గవర్నమెంట్ కావచ్చు, కేంద్రం కావచ్చు, చాలా కామ్గా వ్యవహరించింది. ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు ఏ ప్రొటెస్టులు చేసుకున్నా పట్టించుకోలేదు. ఈరోజు సంసద్ మార్చ్ సందర్భంగా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. సో ఇదంతా ఏం జరగబోతుంది? ఎందుకంటేనండి టైం దాటిపోయింది. వీళ్ళు నిజానికి ఒక్కరోజు ధర్నాకని కూర్చున్నారు, 21 రోజులు కూర్చున్నారు. వీళ్ళు ఈరోజు సంసద్ ముట్టడిస్తామంటున్నారు. మనకి పార్లమెంట్లో మనం చూసాం 2001లో ఏం జరిగింది, ఒక బ్లాక్ ఇన్సిడెంట్ మనకి తెలుసు, పార్లమెంట్ మీద అటాక్. సో అలాంటప్పుడు వీళ్ళు పార్లమెంట్లోకి ఎస్పెషల్లీ PM, హోమ్ మినిస్టర్ అంటే దేశాన్ని నడిపే వాళ్ళందరూ ఉన్నప్పుడు అందులో ఎవరు చేరిపోయారు ఎవరికి తెలుసు. మీరు కనుక గమనించినట్టయితే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్లో గుజరాత్లో, మహారాష్ట్రలో జైష్ లష్కర్ వాళ్ళని 10ల సంఖ్యలో తీవ్రవాదుల్ని పట్టుకున్నారు. గుజరాత్ ATS వాళ్ళు కానివ్వండి, వాళ్ళు జైష్ వాళ్ళు మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇంకా దేశంలోని వేరు చోట్ల చాలా మందిని పట్టుకున్నారు. మీరు చూసుకుంటే ఈ లాస్ట్ 2-3 డేస్లో ముస్లిం వింగ్ వాళ్ళు చాలామంది ఇక్కడ టికెట్లు వేసి వీళ్ళని తీసుకొస్తున్నారు ఢిల్లీకి. చాలా చోట్ల ముస్లిం మెజారిటీ ఏరియాల్లో ఇంటింటికి వెళ్ళి వీళ్ళని రమ్మని అన్నారు. అండ్ ఈరోజు మహారాష్ట్ర నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని లీడ్ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు భీమా కోరేగావ్ కేసులో నిందితుడు. అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. అతను NSA ఉంది తన మీద, ఐ థింక్ NSA కూడా UAPA ఉంది. తను ఈరోజు లీడ్ చేస్తున్నాడు. ఇన్ కేస్ అమంగళం ప్రతిగతం అవగాక వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక దుశ్చర్య చేస్తే అది ఎంత మనకి బ్యాడ్ మార్క్ పక్కమేటండి. ప్రాణాలకు అక్కడ ప్రధానమంత్రి గారిని వీళ్ళు హాయ్ మోదీ మర్జాతో అని అంటున్నారు. అక్కడ ఏం చేస్తారో ఎవరికి తెలుసు. అలాంటప్పుడు వీళ్ళని ఎలా రాణిస్తారు? సో ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి చర్యలే తీసుకోవాలి. ఎందుకంటే CA అప్పుడు వీళ్ళు గట్టిగా లేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అప్పుడు ఒక ప్రభుత్వం ఇంత బలంగా లేదు. దాంతో వాళ్ళు ఏ మాటలు చేసినా వాళ్ళు చూస్తూ ఉండాల్సి వచ్చింది. దాని పర్యవసనమే ఒక IP ఆఫీసర్ని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే ఒక IP ఆఫీసర్ని చంపి వీళ్ళు దాన్ని కూడా గ్లోరిఫై చేశారు. తాహిర్ హుసేన్ని ఈ రోజుకి వీళ్ళు సమర్థిస్తారా చంపలేదని? ఇప్పుడు సమర్థిస్తూ ఇప్పుడు చంపేటని రుజువులు వస్తే తాహిర్ కాబట్టి అని చెప్పే వీళ్ళు చేస్తున్నారని. ఇంకో క్వశ్చన్, తాహిర్లే ఎందుకు ఇవన్నీ చేస్తారు? తాహిర్లు, ఇమ్రాన్లు, రజాక్లే ఎందుకు ఇవన్నీ చేస్తారు? రామకృష్ణన్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు చేయరు? ఇలా కూడా మనం ఆలోచించవచ్చు కదా.
సో వీళ్ళు సిఐఏ అప్పుడు వీళ్ళు ఉండడంతో కామ్గా ఉండడంతో అది ఫార్మర్స్ ప్రొటెస్ట్లో ఇంకా బూస్ట్ వచ్చింది. ఏడాది పాటు నడిపారు. ఏడాది కూడా ఐ థింక్ 1.5-2 నడిచింది. మోదీ గారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ బూస్ట్ వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా కామ్ ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇన్సెక్ట్ జనతా పార్టీ ర్యాట్ జనతా పార్టీ అని ఒకడు వస్తాడు. వాడు వచ్చి అమిత్ షా గారు రాజీనామా చేయాలంటాడు. దాని తర్వాత ఇంకొకడు వస్తాడు, వాడు వచ్చి రాజ్నాథ్ సింగ్ గారు రాజీనామా చేయాలంటాడు. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి రాజీనామా చేసుకుంటూ కూర్చుంటే ఇంకెలా? సో ఎక్కడో ఒక చోట వీళ్ళకి భయం రావాలి కదా. మీరు ధర్నా చెయ్యాలని కూడా రాజ్యాంగబద్ధంగా మీరు చెయ్యండి. డిమాండ్ ఉంటే మీరు రాజ్యాంగబద్ధంగా వాటి గురించి పోరాడండి. సో మీరు అవన్నీ వదిలేసి నేను రాముడిని తిడతాను, ఆర్టికల్ 370 పెట్టాలి, ఒక ముస్లిం పిఎంగా ఉండాలి అని అంటే గనక దాంట్లో మీది కాన్స్పిరసీ కనిపిస్తాం. కాన్స్పిరసీ ఉన్నప్పుడు యాంటీ నేషనల్స్ని ఇలా హ్యాండిల్ చేయక ఇంకెలా హ్యాండిల్ చేయాలి? సో ప్రభుత్వం అదే చేస్తుంది, ఇంకా తీవ్రంగా చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి. ఇంకా ఇప్పుడు చేస్తుంది సరిపోలేదు, ఇంకా గట్టిగా చేయాలి. ఐ హోప్ డౌన్ ద లేన్ వాళ్ళు అలాగే చేసి ఒక లెసన్ వీళ్ళందరికీ నేర్పించాలి. ప్రొటెస్టర్స్ కాదు, ఇక్కడున్న విపక్ష పార్టీలకి ఇంకోసారి ఇలాంటి వాళ్ళకి సమర్థిస్తే వాళ్ళ రాజకీయ అస్తిత్వానికి ఎలాంటి ప్రశ్నార్థకం అవుతుందో, జనాలు వాళ్ళని ఎలా చూస్తారో అన్న భయం వీళ్ళలో వచ్చినట్టయితే ఇంక ఇలాంటి ప్రొటెస్టులు రావు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. నేను వీళ్ళని 100% సమర్థిస్తూ దీంట్లో వీళ్ళకి విజయం సిద్ధించాలని కోరుకుంటున్నాను.